హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ అండ్ హ్యూజ్ డిమాండ్ ఉన్నటువంటి ఒక కోర్స్ని స్టార్ట్ చేయబోతున్నాము. సో ఏంటా కోర్స్ అండి? రియాక్ట్ జేఎస్. సో రియాక్ట్ జేఎస్ అనే కోర్స్ని మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో దీనికి ఎంత డిమాండ్ ఉందో మీ అందరికీ తెలుసు కదా. సో ఇది మీరు ఏ ఫుల్ స్టాక్ వైపు వెళ్ళండి, లేకపోతే ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా వెళ్ళండి, ఏదైనా సరే ఈ రోజుల్లో రియాక్ట్ జేఎస్ అనేది చాలా హ్యూజ్గా డిమాండ్ ఉన్నటువంటి కోర్స్ అనమాట. ఓకే, సో దాన్ని మనం వెరీ క్లియర్గా మన తెలుగులో బేసిక్ టు అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ఈ కోర్సులో మనం నేర్చుకోబోతున్నాము. ఓకేనా? సో అసలు రియాక్ట్ జేఎస్ అంటే ఏంటి అనేది మనం react.dev అనేది వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అండి, react.dev. సో ఆ react.dev వెబ్సైట్కి వెళ్ళి అసలు వాళ్ళు బేసిక్గా రియాక్ట్ జేఎస్ అంటే ఏం చెప్తున్నారు అనేది ఫస్ట్ చూద్దాము. ఆ తర్వాత నేను మీకు క్లియర్గా దీని గురించి ఓవర్వ్యూ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? సో అసలు రియాక్ట్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ జస్ట్ ఏ లైబ్రరీ. It is just a library for web and native user interfaces. ఓకే, అంటే యూజర్ ఇంటర్ఫేసెస్ మనం డెవలప్ చేసుకోవడానికి, యూజర్ ఇంటర్ఫేసెస్ మనం బిల్డ్ చేయడానికి మనకి యూజ్ అయ్యేటటువంటి ఒక లైబ్రరీయే రియాక్ట్ జేఎస్ అనమాట. ఇది కేవలం లైబ్రరీ మాత్రమే. సో లైబ్రరీ అంటే తెలుసా? కావలసినవన్నీ కూడా ఆల్రెడీ డెవలప్ చేసి వాటన్నిటినీ కూడా ఒక లైబ్రరీగా మనకి ప్రొవైడ్ చేస్తారు. సో దానితో మనం ఎంతవరకు అప్లికేషన్కి యూజ్ అవుతుంది ఒక లైబ్రరీ అంటే కేవలం అప్లికేషన్ బిల్డ్ చేయడం వరకు మాత్రమే మనకి యూజ్ అవుతుంది అనమాట. అంతేగాని టోటల్ అప్లికేషన్ అంతటినీ కూడా ఒక లైబ్రరీ కంట్రోల్ చేసేటటువంటి పవర్స్ దానికి ఉండవు. బట్ స్టిల్ మనకి ఏంటంటే మనకి రియాక్ట్ లైబ్రరీ ఇస్తున్నటువంటి ఆ ఫీచర్స్ ఏంటి అంటే మనం మంచి యూజర్ ఇంటర్ఫేసెస్, చాలా ఫాస్ట్గా రన్ అయ్యేటటువంటి యూజర్ ఇంటర్ఫేసెస్ మనం బిల్డ్ చేయొచ్చు. కాబట్టి ఈ లైబ్రరీ అనేది అంత పాపులర్ అయిందనమాట. సో లైబ్రరీ అనేది కేవలం మనం అప్లికేషన్ బిల్డ్ చేసుకోవడం వరకు మాత్రమే ఉపయోగపడుతుంది. మన అప్లికేషన్ అది కంట్రోల్ చేయలేదు. మన అప్లికేషన్ అది కంట్రోల్ చేయాలి అంటే అది లైబ్రరీ కాకూడదు అనమాట. ఏమవ్వాలి? ఫ్రేమ్వర్క్ అవ్వాలి. సో ఫ్రేమ్వర్క్ అనుకోండి, అదైతే కేవలం మనకి లైబ్రరీ ఇవ్వదు, లైబ్రరీతో పాటు మొత్తం కావాల్సిందంతా ఇస్తుంది. కాబట్టి టోటల్ అప్లికేషన్ మీద కంట్రోల్ అంతా కూడా ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుంది, ఒక లైబ్రరీకి ఉండదు. కేవలం ఆ లైబ్రరీ యూజ్ చేసుకొని మనకి కావాల్సిన టాస్క్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అంతవరకు మాత్రమే లైబ్రరీ అనేది జనరల్గా ఉపయోగపడుతుంది. అంటే లైబ్రరీ అంటే ఏంటి, ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి అని చెప్తున్నాను అనమాట. ఓకే, రైట్. సో రియాక్ట్ జేఎస్ అనేది లైబ్రరీయా ఫ్రేమ్వర్కా? లైబ్రరీ మాత్రమే. సో ఈ లైబ్రరీని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు? మనము యూజర్ ఇంటర్ఫేసెస్ని డెవలప్ చేసుకోవచ్చు, మనం యూజర్ ఇంటర్ఫేసెస్ని బిల్డ్ చేయొచ్చు. ఓకే, సో మరి కేవలం ఒక లైబ్రరీయే కదా, మరి ఏంటి దీని తాలూకా స్పెషాలిటీ? ఎందుకు ఇదంతా పాపులర్ అయింది? ఓకే, సో మనం యాంగులర్ జేఎస్ తీసుకున్నాం అనుకోండి. యాంగులర్ జేఎస్ అనేది లైబ్రరీ కాదు, అది ఫ్రేమ్వర్క్. యాంగులర్ జేఎస్ అనేది ఫ్రేమ్వర్క్. ఓకే, సో మనకి యాంగులర్ జేఎస్ యూజ్ చేసుకుంటే అందులో లైబ్రరీ ఉంటుంది, అలాగే టోటల్ అప్లికేషన్ మీద కంట్రోల్ కూడా ఉంటుంది. అంటే సో కేవలం లైబ్రరీయే కాదు, ఒక అప్లికేషన్ మనం రాయటానికి, దాన్ని బిల్డ్ చేయడానికి కావాల్సిన మొత్తం అన్నీ కూడా అది ప్రొవైడ్ చేస్తుంది. టోటల్ అప్లికేషన్ మొత్తం మీద ఫ్రేమ్వర్క్కి కంట్రోల్ ఉంటుంది. ఓకే, సో అలా కాకుండా రియాక్ట్ అనేది ఏంటంటే కేవలం లైబ్రరీ మాత్రమే. దీన్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు? మనం అప్లికేషన్స్ని బిల్డ్ చేయొచ్చు. ఓకే, రైట్. సో మొత్తానికి లైబ్రరీ అంటే ఏంటి, ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి, మీకు ఒక ఐడియా వచ్చింది కదా. సో ఇప్పుడు రియాక్ట్ జేఎస్ అనేది లైబ్రరీయా ఫ్రేమ్వర్కా? లైబ్రరీ. ఓకే, సో ఈ లైబ్రరీ యూజ్ చేసి ఏం చేయొచ్చు? మనము యూజర్ ఇంటర్ఫేసెస్ బిల్డ్ చేయొచ్చు. అదేంటి, మనం HTML, CSS, జావా స్క్రిప్ట్ అవి మనకి సరిపోతాయి కదా, బూట్ స్ట్రాప్ అవి మనకి సరిపోతాయి కదా, వాటితో మనం మంచి యూజర్ ఇంటర్ఫేసెస్ బిల్డ్ చేసేవాళ్ళం కదా. సో మరి ఇప్పుడు వచ్చినటువంటి ఈ రియాక్ట్ జేఎస్ అనేది కొత్తగా చేసేదేముంది, అసలు రియాక్ట్ జేఎస్ ఎందుకు వచ్చింది అనేది మనం మాట్లాడదామండి. సో ఒకసారి మనం వెబ్ డెవలప్మెంట్ ఫేజెస్, దాని తాలూకా ఎవాల్యుయేషన్ మనం మాట్లాడితే, వెబ్ డెవలప్మెంట్ అనేది ఓల్డెన్ డేస్లో ఎలా ఉండేది, ఓకే, రియాక్ట్ వచ్చిన తర్వాత ఎలా ఉంది అన్నది ఆ కంపారిజన్ మనం మాట్లాడదాం ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే రియాక్ట్కి ముందు, రియాక్ట్కి తర్వాత అని అందరూ మాట్లాడేంత ఇంపాక్ట్ని క్రియేట్ చేసింది రియాక్ట్ జేఎస్ అనమాట. ఓకే, సో ఫస్ట్ ఓల్డెన్ డేస్లో మనం ఏం చేసేవాళ్ళం? HTML, CSS, జావా స్క్రిప్ట్
మహా అయితే బూట్ స్ట్రాప్ వాటితో మనం అప్లికేషన్స్ని డెవలప్ చేసేవాళ్ళం. ఓకే, వెబ్సైట్స్ని డెవలప్ చేసేవాళ్ళం. సో మీకు గుర్తుంటే ఒక 10 years బ్యాక్ ఒక వెబ్సైట్ అనేది ఎలా ఉండేది అని అంటే, సో కొన్ని ఫీచర్స్ మనకి ఎలా ఉండేవంటే అప్పుడు వెబ్సైట్స్లో ఇది మీకు సిస్టంలో ఓపెన్ చేస్తేనే ఓపెన్ అవుతుంది. మీరు మొబైల్లో చూస్తున్నారా, ఆ ఫీచర్ ఎక్కడ కనబడదు. ఆ ఫీచర్ మీరు యూజ్ చేసుకోవాలంటే మీరు సిస్టమ్కి వెళ్ళాలి. ఓకే, అలా ఉండేదన్నమాట. ఒక యూనిఫైడ్ ఎన్విరాన్మెంట్ ఉండేది కాదు. ఓకే, సో ఫీచర్ వాడాలంటే మీరు సిస్టంలో మా వెబ్సైట్ని ఓపెన్ చేస్తేనే మీరు అది వాడగలరు. మీరు మొబైల్లో ఓపెన్ చేస్తే మా ఫీచర్ అది ఓపెన్ అవ్వదు అని చెప్పేవారు అనమాట. అలాగే మరికొన్నిసార్లు ఏమైందంటే మనకి సో మనం వెబ్సైట్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెర్చ్ రిజల్ట్స్ తీసుకుందాం. గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ అవి ఎలా ఉంటాయి మనకి, సో కిందన మనకి 1, 2, 3 అని చెప్పి పేజ్ నెంబర్స్ వస్తాయి కదా. సో అది మనకి ల్యాప్టాప్లో ఆ సిస్టంలో మనం ఓపెన్ చేస్తే బాగానే ఉంటుంది, మనం ఈజీగానే క్లిక్ చేయగలుగుతాం. బట్ ఆ సేమ్ లుక్ అండ్ ఫీలే మనము మొబైల్లో ఓపెన్ చేసిన సేమ్ లుక్ అండ్ ఫీలే సేమ్ ఎక్స్పీరియన్సే ఇచ్చామనుకోండి, అది ఏమవుద్ది తెలుసా? సో మనం ఆ పర్టికులర్ నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలంటే జూమ్ చేసుకొని ఆ కిందన నెంబర్స్ మీద క్లిక్ చేయాల్సిన పరిస్థితి. అప్పుడు కూడా అవి చాలా దగ్గరగా ఉంటాయి కదా, కాబట్టి మనం ఒకదాని మీద క్లిక్ చేయబోయి ఇంకోటి క్లిక్ చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో ఇలా ఏంటంటే మనకి ఏ డివైస్కి ఆ డివైస్కి తగ్గట్టుగా దాన్ని ఆప్టిమైజ్ చేసే ఫెసిలిటీస్ ఆ రోజుల్లో లేవు. ఓకే, సో వాటితో పాటు ఇంకొకటి ఏం జరిగేదంటే మనకి చాలా వెబ్సైట్స్లో మహా అయితే ఏముంటుంది, హోమ్ ఉంటుంది, అలాగే అబౌట్ ఉంటుంది, అలాగే సర్వీసెస్ వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారో సర్వీసెస్ ఉంటుంది, అలాగే కాంటాక్ట్ అడ్రస్ ఉంటుంది. ఓకే, సో పైన ఈ లింక్స్ ఉంటాయి, పైన హెడర్స్ ఏముంటుంది, ఫుటర్స్ ఏముంటుంది. ఓకేనా, సో ఈ మధ్యలో కంటెంటే హోమ్ మీద క్లిక్ చేస్తే హోమ్కి తగ్గ కంటెంటే మారుతుంది, మిగతాదంతా సేమే. ఓకే, అలాగే అబౌట్ మీద క్లిక్ చేస్తే అబౌట్ తాలూకా కంటెంట్ ఇక్కడ వస్తుంది, మిగతాదంతా సేమే ఉంటుంది. సర్వీసెస్ మీద క్లిక్ చేస్తే మనకి సర్వీసెస్ వస్తాయి, మిగతాదంతా సేమే. హెడరు, ఫుటరు, మెనూ అంతా సేమే, కాంటాక్ట్ కూడా అంతే. ఓకే, సో అంతా సేమే అయినప్పుడు కూడా మనం ఏం చేసేవాళ్ళం అంటే పాత రోజుల్లో ప్రతిదానికి కూడా ఒక సపరేట్ పేజ్ క్రియేట్ చేసేవాళ్ళం, ఒక సపరేట్ వెబ్ పేజ్ క్రియేట్ చేసేవాళ్ళం. సో హోమ్ అంటే home.html, అబౌట్ అంటే about.html, అలాగే సర్వీసెస్ అంటే services.html, అలాగే కాంటాక్ట్ అంటే contact.html. అలా సపరేట్ పేజెస్ క్రియేట్ చేసి దేని మీద మనం క్లిక్ చేస్తే దానికి సంబంధించిన పేజ్ని మళ్ళీ చూపించేవాళ్ళం. దానివల్ల ఏమవుతుంది, సో పైన హెడర్ మారలేదు, ఫుటర్ మారలేదు, ఈ మెనూ మారలేదు, అయినా కూడా మనం సపరేట్ పేజ్ని మళ్ళీ ఓపెన్ చేయడం వల్ల మళ్ళీ ఆ పాత కంటెంట్ అయినా సరే మళ్ళీ లోడ్ అయ్యేది. మళ్ళీ సేమ్ హెడర్ మరొకసారి లోడ్ అవుద్ది, ఫుటర్ మరొకసారి లోడ్ అవుద్ది, మెనూ మరొకసారి లోడ్ అవుద్ది. అంటే ఏమవుతుంది, సో మనకి ఆ కంటెంట్ మనకి విజువల్గా మారని కంటెంట్ కూడా మనం మళ్ళీ లోడ్ చేయాల్సి వస్తుంది కదా. అలా కాకుండా కేవలం ఈ పార్ట్ని మాత్రమే మనం మార్చుకుంటే సరిపోతుంది కదా. ఓకే, అప్పుడు మల్టిపుల్ పేజెస్ మనం క్రియేట్ చేయకుండా మనం ఒకే పేజ్లో మనం మొత్తం కోడ్ రాసేసి ఓకే, సో అప్పుడు అబౌట్ మీద క్లిక్ చేస్తే జస్ట్ ఇవేవి కూడా మళ్ళీ లోడ్ అవ్వు, వేరే పేజ్కి వెళ్దు, అంతా సింగిల్ పేజ్ అప్లికేషను. కాబట్టి ఈ కంటెంట్ మాత్రమే మారుతుంది. సర్వీసెస్ అంటే దానికి తగ్గ కంటెంట్ ఆటోమేటిక్గా ఈ పార్ట్లో వస్తుంది, ఇవేవి కూడా మారవు, మళ్ళీ లోడ్ అవ్వు, వేరే పేజ్ ఉండదన్నమాట. ఓకే, సో ఆ విధంగా మనకి ఏంటంటే మల్టీ పేజెస్ మనం వాడడం వల్ల, మల్టీ పేజ్ వెబ్సైట్ మనం వాడడం వల్ల అనవసరంగా మనము మళ్ళీ సేమ్ ఇమేజెస్, సేమ్ కంటెంట్నే మళ్ళీ మనం లోడ్ చేయాల్సి వస్తుంది. సో దానికి సొల్యూషన్ ఏంటయ్యా అంటే, సో దానికి సొల్యూషనే నెక్స్ట్ వచ్చినటువంటి సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అన్నమాట. ఏమంటారు వాటిని? సింగిల్ పేజ్ అప్లికేషన్స్. షార్ట్కట్లో దాన్ని స్పా అంటారు. ఓకే, సింగిల్ పేజ్ అప్లికేషన్, స్పా. ఓకే, స్పా అంటే ఏంటి? సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అన్నమాట. మీకు అర్థమవుతుందా? సో మనకి ఓల్డెన్ డేస్లో ఏదైతే ప్రతిదానికి ఒక సపరేట్ వెబ్ పేజ్ పెట్టేవాళ్ళము, సో దానివల్ల సేమ్ కంటెంట్ అయినా సరే మళ్ళీ అది ఫ్రెష్గా మళ్ళీ లోడ్ చేయాల్సి వచ్చేది. ఓకే, సో దానివల్ల మనకి ఏమవుతుందండి, అప్లికేషన్ స్లో అవుతుంది ఆటోమేటిక్గా. అలా కాకుండా మనకి ఏ పార్ట్ కావాలో ఆ పార్ట్ని మాత్రమే లోడ్ చేసుకునేలాగా అంతా ఒకటే సింగిల్ అప్లికేషన్, సింగిల్ పేజ్లోనే ఉంటుంది. అంతా సింగిల్ పేజ్ అప్లికేషన్ మనం డిజైన్ చేసుకుంటాము. సో సింగిల్ పేజ్ అప్లికేషన్ డిజైన్ చేసుకొని అందులో మనం ఏ పార్ట్ అయితే కంటెంట్ లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ పార్ట్ మాత్రమే కంటెంట్ అనేది మారుస్తూ ఉంటాం అనమాట. సో ఆ విధంగా మనం డెవలప్ చేసుకుంటే అప్లికేషన్స్ ఫాస్ట్ అవుతాయి కదా, మీకు అర్థమవుతుంది కదా. సో అలాగా మనకి నెక్స్ట్ వచ్చినటువంటి ఎవల్యూషనే మనకి
సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అన్నమాట. సో అయితే మరి సింగిల్ పేజ్ అప్లికేషన్స్ దేనిలో డెవలప్ చేద్దాము అని అనుకుంటే అప్పుడు వాళ్ళకి దొరికిన ఆప్షన్ ఏంటి అంటే jQuery అన్నమాట. ఓకే, సో ఏదైతే ఇనిషియల్ డేస్లో HTML, CSS, జావా స్క్రిప్ట్ అండ్ బూట్ స్ట్రాప్ వాటితో డెవలప్ చేసేవారో సో దాన్ని మనకి ఏంటంటే సింగిల్ పేజ్ అప్లికేషన్స్గా మారుద్దాము. అప్పుడు ఏంటంటే ఏవైతే కామన్గా ఉంటాయో ప్రతి పేజ్లో కూడా మళ్ళీ మనం డెవలప్ చేయకుండా సింగిల్ పేజ్ అప్లికేషనే క్రియేట్ చేసుకొని ఎక్కడైతే కంటెంట్ మారుతుందో దాన్నే మళ్ళీ మనం మార్చుకుందాము అని చెప్పి ఆ ఆలోచనతో వచ్చినదే jQuery. ఓకే, అయితే ఏంటంటే jQuery అనేది సో ఏమవుతుందంటే దీనికి DOM మ్యానిపులేషన్స్ అవి చాలా ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఇది అప్లికేషన్ని కాస్త స్లో చేసేస్తుంది అనమాట. కాబట్టి ఇంకా jQueryకి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఖచ్చితంగా కావాలి. కేవలం jQuery మీద బేస్ అయ్యి మనం సింగిల్ పేజ్ అప్లికేషన్స్ లోడ్ చేయడం వల్ల అంత బెటర్ డెవలప్మెంట్ అనేది చూడలేకపోతున్నాము అని చెప్పి నెక్స్ట్ ఎవరైతే మన ఫేస్బుక్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ కోసం డెవలప్ చేసుకున్నటువంటి లైబ్రరీయే React.js అన్నమాట. సో వాళ్ళ కోసం నెక్స్ట్ తెచ్చుకున్నటువంటి లైబ్రరీయే React.js. ఓకే, సో React.js అనేది ఏంటంటే మనకి సో దీంట్లో అడ్వాన్స్డ్ ఫీచర్స్ని ఇంక్లూడ్ చేశారు వాళ్ళు. సో అలా ఇంక్లూడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అదే సింగిల్ పేజ్ అప్లికేషన్స్ మనం React.jsతో డెవలప్ చేస్తే అవి మన అప్లికేషన్ని చాలా ఫాస్ట్ చేస్తాయి అండ్ DOM మ్యానిపులేషన్స్ కూడా దీనిలో చాలా తక్కువ ఉంటాయి. సో ఇప్పుడు ఏవైతే నేను ఈ ఫీచర్స్ అని మాట్లాడుతున్నానో ఇందులో ప్రతి ఒక్కటి కూడా కోర్సులో ప్రాక్టికల్గా నేను మాట్లాడతాను, ప్రతి ఒక్కటి కూడా చేసి చూపిస్తాను, మీరు కూడా డెవలప్ చేస్తారు. సో ఈ క్లాస్ వరకు మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే సో ఫ్లో ఎలా వచ్చింది, ఎవాల్యుయేషన్ ఎలా వచ్చింది అన్నది మీకు అర్థమైతే చాలు, React.js అంటే ఏంటో తెలుసుకుంటే చాలు. సో తర్వాత ప్రాక్టికల్గా వెరీ క్లియర్గా మనం నేర్చుకోబోతున్నాం. మీకు అర్థమవుతుందా? రైట్. సో మీరు కనుక నేను అప్లోడ్ చేసిన డోమ్ వీడియో మీరు మిస్ అయితే కనుక డోమ్ అంటే ఏంటి, వర్చువల్ డోమ్ అంటే ఏంటి, షాడో డోమ్ అంటే ఏంటి అది నేను మళ్ళీ మీకు ఈ సిరీస్లో యాడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోస్లో మీరు మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. ఓకే, సో ఎందుకంటే మనకి React.js అనేది రియల్ డోమ్ని టచ్ చేయదన్నమాట. ఇది ఎప్పుడు కూడా వర్చువల్ డోమ్ మీద బేస్ అవుతుంది. అదే దీని తాలూకా సీక్రెట్ అనమాట. అర్థమవుతుందా? సో అదే jQuery అనేది రియల్ డోమ్ని టచ్ చేస్తుంది. దాని మీదే డైరెక్ట్గా మాడిఫికేషన్స్ చేయడం వల్ల అప్లికేషన్ అనేది ఆటోమేటిక్గా స్లో అవుతుంది అని చెప్పి చెప్తున్నా. మీకు అర్థమవుతుందా? రైట్. సో అయితే వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ React.js అంటే ఎగ్జాక్ట్గా ఏంటి అంటే సో ఎగ్జాక్ట్గా React.js అంటే ఏంటి? లైబ్రరీయా, ఫ్రేమ్వర్కా? లైబ్రరీ. ఎందుకు యూజ్ చేస్తారు దీన్ని? యూజర్ ఇంటర్ఫేసెస్ డెవలప్ చేయడానికి యూజ్ చేస్తారు. సో ఇది ఒక ఓపెన్ సోర్స్ జావా స్క్రిప్ట్ బేస్డ్ లైబ్రరీ. ఓకే, సో ఎందుకోసం డిజైన్ చేశారు? దట్ ఈస్ డిజైన్డ్ ఫర్ బిల్డింగ్ డైనమిక్ అండ్ ఇంటరాక్టివ్ యూజర్ ఇంటర్ఫేసెస్. సో డైనమిక్ అండ్ ఇంటరాక్టివ్ యూజర్ ఇంటర్ఫేసెస్ని మనం డెవలప్ చేయడానికి ఓకే సో జావా స్క్రిప్ట్ బేస్డ్ లైబ్రరీయే React.js అని చెప్తున్నాడు అనమాట. ఓకే, సో పర్టికులర్లీ ఫర్ సింగిల్ పేజ్ అప్లికేషన్స్ ఏదైతే సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అని మనం అనుకుంటున్నామో సో దానికోసం అవి డెవలప్ చేయడం కోసం మనకి వచ్చినటువంటి లైబ్రరీయే మనకి ఏంటది? React.js అనమాట. సో దేని బేస్డ్లో ఉంటుంది లైబ్రరీ? జావా స్క్రిప్ట్ బేస్డ్ లైబ్రరీ అనమాట. అర్థమవుతుందా? రైట్. కాబట్టి మీకు బేసిక్ జావా స్క్రిప్ట్ నాలెడ్జ్ అయితే కంపల్సరీగా రావాలి. ఓకే, సో HTML, CSS, జావా స్క్రిప్ట్ నాలెడ్జ్ అనేది మీకు ఉండాలి. ఓకే, సో మరి సూపర్ నాలెడ్జ్ అవసరం లేదు, మీకు దాని గురించి ఎంతో కొంత నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలి అని చెప్తున్నాను. ఓకే, అండ్ ఇట్ ఎనేబుల్స్ డెవలపర్స్ టు క్రియేట్ రీయూజబుల్ UI కాంపోనెంట్స్ లీడింగ్ టు ఎఫిషియంట్ అండ్ మేనేజబుల్ కోడ్. ఓకే, మనం ఈ React.js యూజ్ చేసి ఆ UI కాంపోనెంట్స్ ఏవైతే డెవలప్ చేస్తామో వాటిని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రీయూజ్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి మనకి సేమ్ కాంపోనెంట్ మళ్ళీ మనకి అవసరం పడితే మన పేజ్లో ప్రతిసారి కూడా మనం సేమ్ కోడ్ని రిపీటెడ్గా రాయనవసరం లేదు. ఓకే, సో ఒక్కసారి మనం ఒక UI కాంపోనెంట్ డెవలప్ చేసుకున్నామంటే దాన్ని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మన పేజ్లో మనం రీయూజ్ చేసుకోవచ్చు. అంత ఫెసిలిటీ ఇచ్చినటువంటి లైబ్రరీయే React.js అని చెప్తున్నాను. సో ఏంటి దీని తాలూకా మెయిన్ ఫీచర్స్ ఏంటి, కీ ఫీచర్స్ ఏంటి అంటే సో ఇది కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ అండి. ఓకే, సో మనం సింగిల్ పేజ్ అప్లికేషన్ ఏదైతే మనం డెవలప్ చేస్తామో అందులో మనం పెట్టే ప్రతిదీ కూడా ఒక కాంపోనెంట్గా మనం డెవలప్ చేస్తాం అనమాట.
ప్రతిదీ కూడా మనం రియాక్ట్ జేఎస్ అన్నది ఏంటంటే కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్. కాబట్టి అది యూజ్ చేసి మనం కాంపోనెంట్స్ని క్రియేట్ చేసుకుంటాము. ఆ కాంపోనెంట్స్ని మనం ఇంకా యూజ్ చేస్తూ మన యూజర్ ఇంటర్ఫేస్ని క్రియేట్ చేసుకుంటాం. ఓకే, అండ్ సేమ్ కాంపోనెంట్ మళ్ళీ అవసరం పడితే ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు సేమ్ కాంపోనెంట్ని మనం యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఆ విధంగా కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ ఇది. కాబట్టి సో రీయూజబిలిటీని ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి డెవలపర్కి చాలా బర్డెన్ అనేది తగ్గుతుంది. మీకు అర్థమవుతుందా? సో ఆ రిడెండెన్సీ కూడా ఉండదన్నమాట. మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రీయూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే వర్చువల్ డామ్. సో ఏదైతే మనము డామ్, వర్చువల్ డామ్ అండ్ షాడో డామ్ మాట్లాడామో, సో రియాక్ట్ జేఎస్ అనేది వర్చువల్ డామ్ని ఇంట్రడ్యూస్ చేసింది. అంటే కేవలం ఇది ఏం చేస్తుందంటే డైరెక్ట్గా రియల్ డోమ్ని టచ్ చేయదు. ఎప్పుడైతే రియల్ డోమ్ని టచ్ చేయదో మనకి అప్లికేషన్ ఆటోమేటిక్గా ఫాస్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో అదేం చేస్తుంది, రియల్ డోమ్కి ఒక కాపీని మెమరీలో లోడ్ చేసుకొని, సో ఆ ఇన్ మెమరీ కాపీ ఏదైతే ఉందో దాన్ని వర్చువల్ డామ్ అంటాము. ఆ వర్చువల్ డామ్ని యూజ్ చేసుకుంటుంది అనమాట. ఆ వర్చువల్ డామ్ని యూజ్ చేసుకొని సో దాంట్లోనే మాడిఫికేషన్స్ అన్ని చేసుకుంటుంది. సో ఇన్ని నెంబర్ ఆఫ్ మాడిఫికేషన్స్ అని పెట్టుకొని అన్ని కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ మాడిఫికేషన్స్ అయ్యాక అప్పుడు ఒకేసారి ఆ మాడిఫికేషన్స్ అన్ని రియల్ డామ్లో అప్డేట్ చేస్తుంది అనమాట. సో ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే అప్లికేషన్ చాలా ఫాస్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఓకే, సో అది దీని తాలూకా స్పెషాలిటీ. అండ్ యూనిడైరెక్షనల్ డేటా ఫ్లో అంటే ఏంటంటే ఒక ఎంటిటీ ఇంకొక ఎంటిటీ ఈ రెండు కమ్యూనికేట్ అవుతున్నప్పుడు రియాక్ట్ జేఎస్లో కమ్యూనికేషన్ ఎలా అవుతుంది అంటే ప్రాప్స్ అంటాం మనం. ప్రాప్స్, ఓకే, అంటే ప్రాపర్టీస్కి షార్ట్ కట్ అనమాట. సో ప్రాప్స్ అనే చెప్పి వాటి ద్వారా ఇవి ఏం చేస్తాయంటే కమ్యూనికేట్ అవుతాయి. ఓకే, సో డిఫరెంట్ కాంపోనెంట్స్ కావచ్చు, డిఫరెంట్ ఎంటిటీస్ అందాం. సో డిఫరెంట్ ఎంటిటీస్ కమ్యూనికేట్ అవుతున్నప్పుడు ప్రాప్స్ ద్వారా కమ్యూనికేట్ అవుతాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ దీని నుండి దీనికి కమ్యూనికేషన్ వచ్చినప్పుడు అదే ప్రాప్స్ని మాడిఫై చేసి మళ్ళీ ఇది రివర్స్లో డేటాని పంపలేదన్నమాట. సో కమ్యూనికేషన్ అంతా కూడా యూనిడైరెక్షనల్గా జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడ కమ్యూనికేషన్ సమ్ ఏ కాంపోనెంట్ నుండి బి కాంపోనెంట్కి సమ్ మెసేజ్ వెళ్ళాలి, సమ్ కమ్యూనికేషన్ జరగాలి అంటే సో అది ప్రాప్స్ ద్వారా ఆ కమ్యూనికేషన్ పంపిస్తుంది. పంపించిన తర్వాత ఇది మళ్ళీ ఏదైనా కమ్యూనికేట్ చేయాలంటే సేమ్ ప్రాప్స్ ద్వారా మళ్ళీ రివర్స్లో వెనక్కి పంపలేదు. ఇది బై డైరెక్షనల్ కాదు అని చెప్తున్నాను. సో ఇది మళ్ళీ ఏదైనా కమ్యూనికేట్ చేయాలంటే మళ్ళీ సపరేట్గా ఇంకొక మెసేజ్ ద్వారా ఇంకొక ప్రాప్స్ ద్వారా అది మళ్ళీ కమ్యూనికేట్ అవ్వాలి. ఇంకొక మెసేజ్ ద్వారా అది మళ్ళీ కమ్యూనికేట్ అవ్వాలి అని చెప్తున్నాను. ఓకే, సో సేమ్ ఏదైతే కమ్యూనికేషన్లో యూజ్ చేయబడిందో యూనిడైరెక్షన్లో మళ్ళీ దాన్నే రివర్స్లో యూజ్ చేసుకుంటూ కమ్యూనికేషన్ అనేది జరగదు. ఇది బై డైరెక్షనల్ కాదు. సో దానివల్ల ఆ యూనిడైరెక్షనల్ డేటా ఫ్లో వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే సో ఎక్కడైనా తప్పు జరిగితే ఎక్కడ తప్పు జరిగింది అనేది మనకు తెలుస్తుంది అనమాట. అదే బై డైరెక్షనల్ అంటే అప్పుడు టూ ఎంటిటీస్లో కూడా మనం చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మనకు ఖచ్చితంగా ఎక్కడి నుండి వస్తుంది ఎక్కడికి వెళ్తుంది అనేది తెలుస్తుంది. కాబట్టి మనం చెక్ చేసుకోవడానికి అంటే డీబగింగ్ అనేది ఈజీ అవుతుంది అనమాట. మీకు అర్థమవుతుందా? ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా మనం చూడబోతున్నాం నెక్స్ట్ కోర్సులో. కాబట్టి వరి అవ్వద్దు. సో జస్ట్ మీకు ఫీచర్స్ చెప్పడమే నా యొక్క ఉద్దేశం అనమాట. ఓకే, అలాగే జేఎస్ఎక్స్ సింటాక్స్ ఇదేంటంటే జావా స్క్రిప్ట్ సింటాక్స్ ఎక్స్టెన్షన్ అని చెప్పి మనకి ఏంటంటే ఏవైతే కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ అని చెప్పాను కదా, ఈ కాంపోనెంట్స్ అన్ని ఒక్కొక్క కాంపోనెంట్ని ఎలా క్రియేట్ చేస్తాం తెలుసా? మనము జావా స్క్రిప్ట్ కోడ్తో క్రియేట్ చేస్తాం. ఆ జావా స్క్రిప్ట్ కోడ్ని కూడా ఇదేం చేసిందంటే జేఎస్ఎక్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. అంటే ఏంటంటే ఆ జావా స్క్రిప్ట్ కోడ్లో మనం స్పెషల్ టైప్ ఆఫ్ కోడ్ రాయొచ్చు. ఓకే, ఆ స్పెషల్ టైప్ ఆఫ్ కోడ్ ఎలా ఉంటుంది అంటే సేమ్ మన HTML కోడ్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట. సో ఆ జేఎస్ఎక్స్ అంటాం దాన్ని. అంటే ఏంటి? జావా స్క్రిప్ట్ సింటాక్స్ ఎక్స్టెన్షన్ అనమాట. సో ఆ జేఎస్ఎక్స్ ద్వారా మనం ఏదైతే జావా స్క్రిప్ట్ కోడ్లో జేఎస్ఎక్స్ కోడ్ మనం రాస్తామో, ఆ ఎక్స్టెన్సిబుల్ కోడ్ రాస్తామో అది ఏంటంటే సేమ్ మనకి HTML లాగానే ఉంటుంది. కాబట్టి మనం చాలా ఈజీగా మనం కాంపోనెంట్స్ని డెవలప్ చేయొచ్చు అని చెప్తున్నాను. సో ఇలా ఏంటంటే మనకి డెవలపర్కి కూడా వర్క్ని ఈజీ చేసింది. అలాగే మనకి వెబ్సైట్స్ని కూడా చాలా స్పీడప్ చేసింది, ఫాస్ట్గా రన్ అవుతాయి అప్లికేషన్స్. కాబట్టి రియాక్ట్ జేఎస్ అనేది అంత పాపులర్ అయింది అని చెప్పి చెప్తున్నాం అనమాట. సో కేవలం రియాక్ట్ జేఎస్ ఒక్కటి నేర్చుకుంటే జాబ్స్ వస్తాయా అంటే వస్తాయి. ఓకే, కాకపోతే ఇంకా మీరు బెటర్ ఆపర్చునిటీ కావాలి అంటే ఒక్క రియాక్ట్ జేఎస్తో మీరు ఆగిపోకుండా మీరు ఫుల్ స్టాక్కి అప్గ్రేడ్ అయితే మీకు ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకేనా? అలాగే మనము రియాక్ట్ జేఎస్ యూజ్ చేస్తున్న రియల్ వరల్డ్
ఎగ్జాంపుల్స్ ఏంటి అన్నది మనం చూస్తే, సో ఫేస్బుక్ వాళ్ళ కోసం డెవలప్ చేసుకున్నారు. వాళ్ళ తాలూకా ఫేస్బుక్ యాప్లో కానీ, అప్లికేషన్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ వాళ్ళు చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు రియాక్ట్ని. ఓకే, అలాగే నెట్ఫ్లిక్స్ కూడా రియాక్ట్ బేస్డ్ అప్లికేషన్, అండ్ న్యూయార్క్ టైమ్స్. సో ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా మనకి రియల్ వరల్డ్లో వాళ్ళు రియాక్ట్ని యూజ్ చేసుకొని వాళ్ళ అప్లికేషన్స్ని రన్ చేస్తున్నారు. ఓకే, సో ఇవి ఎంత డిమాండ్ ఉన్న వెబ్సైట్స్ తెలుసు కదా మీకు. అంత డిమాండ్లో కూడా అవి ఎప్పుడు కూడా మనకి స్లో అనిపించవు కదా. ఓకే, సో ఇంకా అప్లికేషన్ ఫాస్ట్ అయినట్టే మనకి ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట. సో ఆ విధంగా మనకి రియాక్ట్ జేఎస్ అనేది మన అప్లికేషన్ డెవలప్మెంట్లో యూజ్ అవుతుంది. ఆ విధంగా మోడర్న్ అప్లికేషన్ డెవలప్మెంట్లో, మోడర్న్ వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్లో రియాక్ట్ జేఎస్ అనేది దాని తాలూకా రోల్ చాలా ఎక్కువ ప్లే చేస్తుంది అని చెప్తున్నాను. అర్థమవుతుందా? సో ఇది ఫ్రెండ్స్, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంట్రడక్షన్. అండ్ నెక్స్ట్ క్లాస్లో హౌ టు ఇన్స్టాల్ రియాక్ట్ జేఎస్ అన్న దానితో మనం ఇంకా ప్రాక్టికల్కి వెళ్ళిపోదాం. ఇంకా అక్కడ మనం ఇంకా ప్రాక్టికల్గా హౌ టు ఇన్స్టాల్ దగ్గర నుండి ఇంకా రియాక్ట్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, దాంతో మనం ఏ విధంగా కాంపోనెంట్స్ డెవలప్ చేసుకుంటాము. ఓకే, సో ఇదంతా కూడా ప్రాక్టికల్గా చూద్దాం. సో చూస్తూ మనం వెరీ క్లియర్గా బేసిక్ టు అడ్వాన్స్డ్ నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో హౌ టు ఇన్స్టాల్ రియాక్ట్ జేఎస్ అనే దాంతో మనం మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.